సో వెల్కమ్ ఫ్రెండ్స్ అందరికి కూడాను. యాజ్ ఎ ట్రేడర్గా మనకి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ డైరెక్షన్ అనేది తెలియాలి ఫ్రెండ్స్. మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలిస్తే నెక్స్ట్ పొజిషన్స్ తీసుకోవడం కొద్దిగా ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మ్యాటరు. అండ్ ఫైనల్గా ఏంటంటే మొమెంటం కూడా మనకి తెలియాలి, అంటే వీక్గా ఉందా లేకపోతే స్ట్రాంగ్గా ఉందా అని చెప్పేసి మనం కొన్ని ఇండికేటర్స్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో మంచి రిజల్ట్స్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ కాంబినేషన్స్ అండ్ వాటి యొక్క సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత వాటిని ఎలా ట్రేడ్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ సూపర్ ట్రెండ్ మనం చూసుకున్నట్టయితే 7-1 సెట్టింగ్స్తో సూపర్ ట్రెండ్ అనేది డిఫాల్ట్గా తీసుకున్నాం. యాక్చువల్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ వచ్చేసరికి 7-3 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 7-1 అనేది మనం అడ్జస్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ పాయింట్లో ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇవి నార్మల్ వాల్యూమ్స్ ఫ్రెండ్స్. ఫ్యూచర్ కానీ ఆప్షన్స్ కానీ వాల్యూమ్స్ ఉంటాయి. స్పాట్కి ఈ యొక్క వాల్యూమ్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్, గమనించండి. అండ్ ఏడిఎక్స్ అనేది డిఫాల్ట్ సెట్టింగ్స్తో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐలో కొద్దిగా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఆర్ఎస్ఐలో ఫ్రెండ్స్ జనరల్గా 80-20 అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ మన జెరోధాలో. కొన్నిట్లో 70-30 అలా ఉండొచ్చు. ఈ కేసులో మనం ఏం చేసామంటే ఓవర్ బాట్ లెవెల్ వచ్చేసరికి 15 సెట్ చేసాం, అండ్ ఓవర్ సోల్డ్ లెవెల్ వచ్చేసరికి 40 అనేది సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి సింపుల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న సెట్టింగ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇండికేటర్ ఒక్కొక్క దాని మీద ప్లాట్ చేయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి, అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సెటప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనం యూస్ చేస్తున్న ఇండికేటర్స్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూము ప్లస్ ఏంటంటే మనకి సూపర్ ట్రెండ్ ఏం చెప్తుంది అంటే ఎంట్రీకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ప్లస్ సూపర్ ట్రెండ్ అనేది ఎంట్రీకి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఓవరాల్ మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి చూడటానికి ఏడిఎక్స్ అనేది చాలా సహాయం చేస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత దాంట్లో మొమెంటం ఎలా ఉంది అని చెప్పేసి చెప్పడానికి కూడాను మనకేంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది కూడా హెల్ప్ చేస్తుంది. ఐ మీన్ ఏంటంటే ఏది స్ట్రాంగ్గా ఉంది అండ్ ఏది వీక్గా ఉంది అనేది కూడా చెప్తుంది అనమాట. సో ఈ కేసులో మనం ఏంటంటే ఫ్యూచర్ అనేది తీసుకోవడం జరిగింది, ఎందుకంటే వాల్యూమ్స్ ఫ్యూచర్కి ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం ఒక చార్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఫ్రెండ్స్ దీంట్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఆప్షన్ బయర్కి ఏంటంటే జనరల్గా ఏటీఎం అనేది ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ ఎక్స్పైరీ డే అనుకోండి, 1 లేదా 2 స్ట్రైక్స్ ఇందమనికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇందమనికి కూడా వెళ్ళొచ్చు. క్విక్ బక్స్ కోసం, అంటే త్వరగా మనం పాయింట్స్ని క్యాప్చర్ చేయడం కోసం. ఎందుకంటే ఓటీఎమ్స్ తొందరగా మెల్ట్ అయిపోతుంటాయి. ఈవెన్ ఎట్ ద మనీ కూడా ఆ రోజు ఏంటంటే ఎక్స్పైరీ రోజు తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఏంటంటే 1-2 లే స్ట్రైక్స్ ఇందమని కూడా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సేమ్ సెటప్ యూస్ చేసుకొని సెల్లింగ్ చేసేటప్పుడు అది రిస్క్ అనేది కంప్లీట్గా ఏంటంటే వై మీద డిపెండ్ అవుతుంది. వై ఇన్ ద సెన్స్ యూ అనమాట. సో ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎట్ ద మనీ దగ్గరికి వెళ్ళొచ్చు, రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే ఓటీఎం దగ్గరికి వెళ్ళి సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఎలా సెల్లింగ్ చేస్తామంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ సెల్లింగ్ అనేది చూపిస్తుంది, అంటే షార్ట్ చేయమంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే కాల్ని షార్ట్ చేస్తాం యాజ్ ఏ సెల్లర్గా అయితే. ఓకే, ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే మనం ఏంటంటే పుట్ అనేది బై చేసుకుంటాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క స్పాటు లేదా ఫ్యూచర్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం జస్ట్ స్ట్రైక్ సెలెక్షన్ కోసం అనమాట. ఒకవేళ మనం ఆప్షన్ బై చేయాలంటే జనరల్గా ఏటీఎం ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు స్పాట్ ఎంత ట్రేడ్ అవుతుంది అనేది మనకి మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఎంత ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్ తీసుకున్నాం 40,600. దీన్నే మనం స్పాట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కొద్దిగా దీనికి ఫ్యూచర్కి డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ఒక్కొక్కసారి 50 పాయింట్స్ 100 పాయింట్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, గమనించండి. సో జనరల్గా ఏంటంటే నేను స్పాట్ ప్రైస్ని బట్టి ఏంటంటే ఈ యొక్క స్ట్రైక్ సెలెక్షన్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉంది. నా ఏంటంటే సేమ్ మనకి ఇక్కడ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది చూడండి, ఇక్కడ 40,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. 40,700 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే 40,700 స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. 40,700 స్ట్రైక్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం జనరల్గా ఏంటంటే కరెంట్ వీక్ ట్రేడ్ చేస్తాం కాబట్టి కరెంట్ వీక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ చూడగానే ఈ యొక్క ఈ సెంటిమెంట్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ మనం సెంటిమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏడిఎక్స్ ఏం చెప్తుందంటే సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు అనేది చెప్తుందనమాట. ఒకవేళ మార్కెట్ రైజ్ అయినా స్టేబుల్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, వెరీ రేర్గా ఏంటంటే మార్కెట్ యూ టర్న్ తీసుకుంటుంది, కానీ బట్ జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఏడిఎక్స్ ఏం చెప్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి, ఏదైతే ఇన్స్ట్రుమెంట్ మనం చూస్తున్నామో కాల్ అనేది కంప్లీట్గా బిలో 40 అనేది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 2 లెవెల్స్ మార్క్ చేసుకున్నాం. దీన్ని ఒకసారి ఎక్స్టెండ్ చేస్తాను. సో
మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసరికి బిలో జీరో లెవెల్ అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ పింక్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏదైతే మనం వాచ్ చేస్తున్నామో 40,700 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే 600 కావాలి, మన ఇష్టం అనమాట. సో జనరల్గా ఏటీఎం నేను స్ట్రైక్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే వీక్గా ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ వీక్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏంటంటే దీన్ని బయింగ్ కంటే కూడా సెల్లింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నట్టు, బయింగ్ చేయం దీంట్లో. సో ఆపోజిట్లో నెక్స్ట్ ఇక్కడ కాల్ వీక్గా ఉందంటే మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 40,700 పుట్ అనేది చూద్దాం అది ఎలా ఉంది అని చెప్పేసి. సో చూడగానే దీంట్లో ఆర్ఎస్ఐ చూడండి ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ అబవ్ 40 దగ్గర ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ సేపు ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. సో మనకు ఒక మొమెంటం ఏం చెప్తుందంటే ఆర్ఎస్ఐ అనేది స్ట్రాంగ్గా ఉంది పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో అని చెప్పేసి చెప్తుంది. సో మనం ఏంటంటే ఆ సైడ్ ఉండడానికి ప్లాన్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చూసాం కదా కాల్ ఆప్షన్ అండ్ ఇప్పుడు పుట్ ఆప్షన్ చూస్తున్నాం, రెండిట్లో ఏది బై చేస్తాం. ఓకే, ఏడిఎక్స్ చూడగానే గ్రీన్గా ఉంది కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్లో మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది చూసుకుంటాం. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మల్టిపుల్ చార్ట్స్ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉందని చెప్పేసి నేను సింగిల్ చార్ట్కి ఫ్లిప్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తీసుకోవచ్చు, కానీ అంత బ్యాక్ టెస్ట్లో మంచి రిజల్ట్స్ అనేది రాలేదు. దాని మీద కొద్దిగా వర్క్ అనేది చేస్తున్నాను, చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఈ యొక్క సెటప్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పాయింట్లో మనం చూసుకున్నట్టయితే జనరల్గా దీన్ని ఎలా బై చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సూపర్ ట్రెండ్ అనమాట. సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే బయింగ్ అనేది ఇచ్చిందో ఈ యొక్క పైన మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాండిల్ కింద కానీ ఈ యొక్క సూపర్ ట్రెండ్ కింద కానీ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇది లైవ్లో బ్లిప్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, సో తొందరపడద్దు. ఇక్కడ మనం తీసుకున్న 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అయిన తర్వాత మాత్రమే దానిపైన ఎంట్రీ అనేది తీసుకుంటే ఆ పైన కింద కానీ ఆ కింద సూపర్ ట్రెండ్ కింద కానీ క్యాండిల్ కింద కానీ మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ అనేది 391 దగ్గర ట్రిగర్ అయింది. ఇది వచ్చేసరికి 448కి వెళ్ళింది ఫ్రెండ్స్. దగ్గర మనకి ఈ యొక్క 48 and 10 points అంటే 58 points మూవ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇది వర్కౌట్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం వాల్యూమ్స్ ఎందుకు యూస్ చేస్తామంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ అనేది మనకు కావాలి ఫ్రెండ్స్ 5 minutes టైం ఫ్రేమ్లో. చూడండి మనకి సూపర్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చింది 5 minutes టైం ఫ్రేమ్లో, అండ్ వాల్యూమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అంటే చాలామంది ఇదే ఇండికేటర్ మేబీ డిఫరెంట్ సెటప్స్ ఫాలో అయినప్పటికి కూడా మనకేంటంటే ఈ యొక్క బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అంటే హెవీగా వాల్యూమ్స్ వస్తున్నాయి అంటే ఫ్రెండ్స్ ఒకటి బయింగ్ అండ్ సెల్లింగ్ రెండు కూడా జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ప్రైస్ మనకి గ్రీన్లో క్లోజ్ అయింది అండ్ సూపర్ ట్రెండ్ పైన క్లోజ్ అయింది కాబట్టి మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. దట్ ఈస్ ద పర్పస్ ఏంటంటే వాల్యూమ్స్ అనేది యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఆర్ఎస్ఐ అనేది అబౌవ్ 40 ఉండేటట్టు చూసుకోండి జనరల్గా. ఓకే, ఒక్కొక్కసారి 40 తక్కువ ఉన్న వర్కౌట్ 50 అబౌవ్ ఉండేటట్టు చూసుకోండి. మీనింగ్ ఏంటంటే ఇది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం అనమాట. యాజ్ అన్ ఆప్షన్ బయర్ ఏంటంటే మనకు స్ట్రెంత్ కావాలి, షార్ట్ టర్మ్గా ఉన్నా పర్లేదు కానీ స్ట్రెంత్ని క్యాప్చర్ చేయాలన్నమాట మనం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఆప్షన్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి ఈ కేసులో చూడండి మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ అనేది అవాయిడ్ చేస్తాను ఏది మన పుట్లో. రీజన్ ఎందుకంటే ఫ్రెండ్స్ వెరీ సింపుల్, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా డ్రా చేసుకుంటే ఏడిఎక్స్ స్టిల్ పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ కొంత రిలేటివ్ స్ట్రెంత్ అబోవ్ 50 అనేది ట్రేడ్ అవుతుంది. ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది కొద్దిగా అండ్ ఏడిఎక్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఏంటంటే బెటర్ అవాయిడ్ అనమాట. ఇక్కడ షార్ట్ చేసే బెనిఫిట్ వచ్చింది, బట్ ఏంటంటే మనకి ఒక మొమెంటం అనేది కావాలన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఈ కేసులో మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్యాండిల్ పైన 389 అంటే 390 దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చింది. 390 to 460 అగైన్ ఒక 70 points అనమాట. మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ని చూసుకుంటాం. సూపర్ ట్రెండ్ మంచిగా బులిష్ ఇచ్చింది అండ్ వాల్యూమ్స్ కూడా చెక్ చేద్దాం ఒకసారి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. వాల్యూమ్స్ నాట్ బ్యాడ్ అనమాట, అంత అగ్రెసివ్గా లేవు, కానీ ఈ క్యాండిల్లో 1 2 3 లాస్ట్ 2-3 క్యాండిల్స్ వాల్యూమ్స్తో కంపేర్ చేస్తే పర్వాలేదు. ఓకే, అండ్ ఏడిఎక్స్ క్రాస్ ఓవర్ కూడా జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్ ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తారనమాట. ఇదంతా బుల్లిష్ ట్రెండ్. ఇమీడియట్గా ఏంటంటే ఈ క్రాస్ ఓవర్ని బట్టి కొంతమంది అల్గోస్ రన్ చేసేవాళ్ళు ఇది ఏడిఎక్స్ నెగిటివ్గా వెళ్ళిపోగానే సెల్ చేయాలని చెప్పి వాళ్ళని కూడా ట్రాప్ చేయడానికి. బట్ మొమెంటం అనేది మనం దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఏంటంటే స్టిల్ బుల్లిష్గానే ఉంది. జస్ట్ ఒక మ్యానిపులేషన్ అనుకోవచ్చు, చిన్న గ్లిచ్ అనమాట, ఇస్తారు ఆపర్చునిటీ అక్కడ ట్రాప్ చేయడానికి. బట్ ఎనీహౌ ఇట్స్ నాట్ ద కేస్ ఓవర్ హియర్. మనం ఇక్కడ ఫాలో అవుతుంది ఏంటంటే సూపర్ ట్రెండ్ ఫాలో అవుతున్నాం అండ్ ఓవరాల్ మొమెంటం కూడా గుడ్ అనమాట అప్ సైడ్. సో స్మాల్ రిస్క్ అనేది తీసుకోవచ్చు ఈ కేసులో, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ కూడా సపోర్ట్ చేస్తుంది అబౌవ్ 50 అనేది. సో ఈ విధంగా ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ద వైస్ వర్సా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ సెల్లర్గా సింపుల్ ట్రిక్ అనేది చెప్తున్నాను ఈ కేసులో.
ఫర్ ఎగ్జాంపుల్ నేను బయర్ కాదు సెల్ చేయాలనుకోండి, ఈ కేసులో మనకి ఏంటంటే పుట్టును బై చేయమంటుంది కదా, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే కాల్ అనేది సెల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అంతే, ఏం లేదు. ఇక్కడ పుట్టు పెరుగుతుంది, అక్కడ కాల్ తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ పుట్టు పెరుగుతుంది, అక్కడ కాల్ తగ్గిపోతుంది. ఈ విధంగా కూడా అంటే ఇదే సేమ్ సెట్టింగ్స్ని మనం ఆ యొక్క ఆప్షన్స్లో సెల్లింగ్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, నేను ఒకసారి ఇండికేటర్స్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఇది చాలామందికి ఫేస్ అవుతున్న ఇష్యూ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈఎంఏ మూవింగ్ యావరేజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 20 మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేస్తున్నాను, సింపుల్ అండ్ కాకుండా ఎక్స్పోనెన్షియల్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ యా ఇవంతా కూడా డిఫాల్ట్ టైప్ ఎక్స్పోనెన్షియల్ ఆటో అనేది ఉంది ఇక్కడ. ఓకే, నేనేం ప్యానల్ చేంజ్ చేయట్లేదు, ఆటో అనేది ఉంది అండ్ డన్ అనేది చేసాను. ఇదైతే క్లియర్గా ఉంది. నౌ ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మనకి ఏంటంటే సిగ్నల్ పర్పస్ అనమాట. సూపర్ ట్రెండ్ ఇక్కడ కూడా డిఫాల్ట్గా యాడ్ అయిపోయింది. సో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద సెట్టింగ్స్ మీద చేంజ్ చేసినప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 1 అనేది తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి మంచి సిగ్నల్స్, ఎర్లీ సిగ్నల్స్ ఇవ్వటానికి అనమాట, ఎర్లీ సిగ్నల్స్ కోసం. సో ఇది క్లియర్గా ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఆర్ఎస్ఐలో ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ దీని సెట్టింగ్స్లో 50 అనేది పెట్టుకున్నాను అప్ సైడ్ అండ్ 40 అనేది క్లిక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ ప్యానల్ 4 డన్ అనేది క్లిక్ చేశాను. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూమ్స్ మీద మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈఎంఏ మూవింగ్ యావరేజ్ అనేది కూడా యాడ్ చేసుకుంటారు. సో మూవింగ్ యావరేజ్ అనేది 20 అనేది క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేశాను, ఫీల్డ్ వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేశాను. నాకు వాల్యూమ్ మీద ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది టైప్ సింపుల్ కావాలా ఎక్స్పోనెన్షియల్ కావాలంటే ఎక్స్పోనెన్షియల్ అనేది పెట్టుకున్నాను, డన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది ఈ విధంగా కూడా ఇండికేటర్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఈ కేసులో మనం ఏంటంటే యాడ్ చేసుకోలేదు, దట్స్ అప్ టు యూ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఏడిఎక్స్ ఒకసారి యాడ్ చేస్తాను చూడండి, స్టడీ ఏడిఎక్స్ అండ్ డిఎంఐ. యా ఈ కేసులో డిఫాల్ట్గా ఇలా రావడం జరిగింది. షేడింగ్ అనేది హిస్టోగ్రామ్ కావాలనుకుంటే హిస్టోగ్రామ్, షేడింగ్ అయితే నేనైతే ఫిల్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ షేడింగ్ ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు ఒకవేళ కంఫర్ట్ లేకపోతే ఇక్కడ షేడింగ్ అనేది కూడా డిజేబుల్ చేసుకోవచ్చు. ఇవి జస్ట్ ఏంటంటే క్రాస్ ఓవర్ వస్తుంది లైన్, బట్ కొంచెం ఒక చూడగానే ఇమీడియట్గా ఒక గ్లిమ్స్ ఐడియా రావడానికి ఏంటంటే షేడింగ్ అనేది ఇనిషియేట్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెటప్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎనీ హౌ ఏంటంటే మనకి ఇక్కడ జస్ట్ ఎంట్రీస్ కోసం మనం ఏంటంటే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎంఏ వాడుకున్నాం కదా, సారీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది కూడా యూస్ చేసాం కదా. దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మనకి స్లోప్ అనేది చూసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క స్లోప్ అప్ సైడ్ ఉందనుకోండి, సింపుల్ మూవింగ్ యావరేజ్, దాని ట్రెండ్ అనేది చెప్తుంది. లైక్ ఏంటంటే సూపర్ ట్రెండ్ లాగానే, సూపర్ ట్రెండ్ మనకి ఇక్కడ అప్ సైడ్ స్లోప్ ఉంది కదా, అట్లాగనే మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ డైరెక్షన్ కొద్దిగా పైకి ఉందనుకోండి ఇలాగా, మరి ఎలా ఉందంటే మీనింగ్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ డైరెక్షన్ ఉన్నట్టు అనమాట. సో మనం డౌన్ సైడ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం షార్టింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూస్తాం. ఇది ఎస్పెషల్ ఏంటంటే మనం స్పాట్లో కానీ లేదా ఫ్యూచర్లో కానీ వేసినప్పుడు ఫ్రెండ్స్, యాడ్ చేసినప్పుడు ఈ యొక్క స్లోప్ను కూడా మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఇది రైజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా అనేది ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని కూడా మనం వాచ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెటప్ ఫ్రెండ్స్. ఓకే, సో బ్యాక్ టెస్ట్ చేయండి డెఫినెట్గా. ఇమీడియట్గా మీరు ఏమి ఎంట్రీస్ తీసుకోవద్దు, బ్యాక్ టెస్ట్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐ అనేది మంచి స్ట్రెంగ్త్ని చూపిస్తుంది అండ్ ఏడిఎక్స్ని మంచి స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఓకే, దీన్ని బట్టి కూడా ఏంటంటే మీరు స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో గుడ్ చాయిస్ అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.